హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే వ్లాగ్స్. మేమైతే గుంటూరు టు అనంతపూర్ ట్రైన్ ఎక్కామన్నమాట. మా ఊర్లో ఫంక్షన్ ఉంది. సో వికెట్స్ డౌన్ అయిపోయాయి అన్నమాట. చూసారా, అందరూ పడుకునేశారు. 10:30 అవుతుంది టైము. మేము చెన్నైలో వస్తున్నాం కాబట్టి నాకైతే నిద్ర రావట్లేదు అనమాట. నేనైతే నైట్ అంతా మేల్కొనే ఉన్నాను. ఇప్పుడు పెద్ద ముద్ద పెట్టుకో. ఏయ్ మన లేపినావంటే అయిపోతావు. డిన్నర్ పనులు స్టార్ట్ అనమాట. ఫస్ట్ మేమైతే తెల్లగడ్డలతో స్టార్ట్ చేస్తాం. అదేనండి చిన్న ఉల్లిపాయలు. ఇంకా అందరం బయట అలా తాల్వారంలో వేసుకొని కూర్చొని అలా ఒలుస్తామన్నమాట. మొత్తం గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నారు. మా వదిన, అక్క, మరదలు, మా అమ్మ, ఇంకా ఈ చిట్టి దయ్యం మా అద్య. ఇంకా పని అంతా అయిపోయినిచ్చి అల్లం కొబ్బరి అంతా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటాం అనమాట డిన్నర్ ముందు రోజే. కొరుకుతుంది చిన్నత్త ఏడు చిన్నతని కొరికేద్దరా. ఇక్కడ మా డాడీ అనమాట. ఈవినింగ్ కల్లా ఇలా షామినా రెడీ చేసేస్తారన్నమాట బయట. ఇంకా పిల్లలంతా ఆడుకుంటున్నారు బాగా. గగన్ అసలైనోడమ్మా. వాడు ఒప్పుకోడు అవుట్ అయినా కూడా విజిత్. రే నేను రెడీ అని చెప్పలా కదా అంట. గేమ్ స్టార్ట్ అయ్యేసేపు అయితే వద్దు, కొట్టద్దు. ఓమో వద్దు, ఓమో నువ్వు తాగాలనుకుంటే తాగు. ఇంకా మా తమ్ముడు అయితే అందరికీ టెంకాయలు అయితే కొట్టించాడనమాట. మా తోటలోవే అనమాట, మా నాన్నగారి తోటలోవి. చాలా స్వీట్ ఉన్నాయి ఆ కాయలు అయితే. ఇంచక్క అందరం 2 టెంకాయలు అయితే తాగేస్తామన్నమాట. గ్లాస్ దోమ ఓమో బండి కదా. ఫంక్షన్ అంటే ఖచ్చితంగా ఆడపిల్లలకి ముందు రోజు మెహందీ అయితే ఖచ్చితంగా కంపల్సరీ అన్నమాట. మేమైతే కంపల్సరీగా పెట్టుకుంటాము. ఇంకా మేమైతే మంచి ఇన్స్టాంట్ కోన్స్ తెచ్చుకున్నామన్నమాట. 1/2 అవర్లో అయిపోవాలి అని చెప్పి. ఇంకా తర్వాత చాలా పనులు ఉంటాయి కదండి, ముగ్గు వేసుకునేటివి అవి. సో కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి ఇంకా మేమంతా మెహందీ అయితే పెట్టుకున్నాము. నా చిన్న కొడుకు అయితే ముందుగానే నిద్రపోయాడు అనమాట. మా పిల్లలు కూడా నిద్ర రావట్లేదు అన్నమాట. మా అన్నయ్య కూతురికి, మా అక్క కొడుకు కూడా, ఇద్దరికి అసలు నిద్ర రావట్లేదు. మేము మెహందీ వేసుకుంటా అంటే వాళ్ళు వీడియో తీస్తున్నారన్నమాట. ఇక మేమైతే బాణమన్నం చేస్తాము అమ్మవారికి ప్రసాదము. దానికోసం మా వదిన బెల్లం అనేది దంచుతుంది అనమాట. ఈసారి నేనేమంటే మా సైడ్ బాణమన్నం ఎలా చేస్తారు అనేది నేను మొత్తం వీడియో అంతా తీసానమాట. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత ఇలా పగలగొట్టిన బెల్లం అయితే ఇలా ఒక పెద్ద చెరవలో వేసి కరగబెడతామన్నమాట. ఒక సైడ్ వచ్చి
బాణమన్నానికి రైస్ అనేది ఉడుకుతుంది. ఇంకో సైడ్ వచ్చి జ్యోతికి రెడీ చేస్తుంది అన్నమాట. బెల్లం కరగబెడుతుంది మా వదిన. జ్యోతి అంటే మేము సలిపిండి అంటాము. అమ్మవారికి ఖచ్చితంగా అదైతే మేము సమర్పించుకుంటాం అనమాట. చాలా అంటే చాలా నిష్టగా చేయాలి అన్నమాట అది కూడా చేయడము. బెల్లం ఏదైతే పాకం కరిగింటుందో అందులోకి ముందు రోజు బియ్యం అనేది నానబెట్టుకొని దాన్ని కొంచెం తడి లేకుండా ఆరబెట్టి తర్వాత పౌడర్ చేస్తామన్నమాట. ఆ పౌడర్ అనేది బెల్లం పాకంలో వేసి బాగా కలుపుతారన్నమాట. అసలు అది కొంచెం పాకం ఎక్కువైతే మెత్తగా అయిపోతుందనమాట. తర్వాత జ్యోతి పెట్టడానికి వీలుగా లేకుండా చీలులు ఇలా చీలుస్తూ వస్తుందన్నమాట. పగుళ్ళు ఉంటాయి. సో పాకం సరిపడగా ముందుగా గ్లాస్లో పక్కన తీసి పెట్టుకుంటాము. కాబట్టి మళ్ళీ కలుపుకుంటూ వస్తామన్నమాట. ఇంకా మా వదిన మా అమ్మ అయితే జ్యోతికి రెడీ చేస్తున్నారన్నమాట. వాళ్ళైతే 3:30కే లేసారు. మేమైతే 5కి లేసామన్నమాట. కానీ ఇంకా మా వదిన అలవాటైంది కాబట్టి ఆమె జ్యోతి చేస్తుందన్నమాట. గత 5 ఇయర్స్ నుంచి మా అమ్మ మా వదినలకే చెప్తోందన్నమాట. కొంచెం వాళ్ళు తెలుసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళతోనే చేయిస్తోందన్నమాట. ఇంకోటి ఏమంటే ఇందులోకి మేము నెయ్యి వేస్తాము. నెయ్యితో కలపడం వల్ల ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. కొంచెం నా వాయిస్ అనేది కొంచెం రఫ్గా వస్తుంది. ఎందుకంటే నాకు కొంచెం జలుబు చేసిందనమాట. కొంచెం అర్థం చేసుకోండి. ఇక మొత్తం అయితే మంచిగా మిక్స్ చేయడం అయితే అయిపోయిందనమాట. కొంచెం నెయ్యి వేసి ఇంకా బాగా దాన్ని ఇలా కలుపుకుంటారన్నమాట. కొంచెం ఏమైనా అది మరీ సాఫ్టీగా వచ్చిందంటే మళ్ళీ కొంచెం పిండి అనేది యాడ్ చేసుకొని కలుపుకుంటాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. మన అమ్మవారికి అయితే ముఖ్యమైన నైవేద్యం అనమాట సలిపిండి. మేమైతే సలిపిండి అంటామండి. ఇంకా వాటితోనే ఇలా వదిన దీపాలు రెడీ చేస్తుందన్నమాట. చూసారా అలా చేసి ఏమంటారు ప్రమిదలు రెడీ చేస్తుందన్నమాట. ఇంకా అదైతే మధ్యలో కొంచెం పెద్దగా ఇలా హైట్గా ఇలా మౌంటైన్ షేప్లో పెట్టేసి అందులో హోల్ ఉంటుంది కదా, అందులో మేమైతే నెయ్యి వేసి ఒత్తులు వేస్తామన్నమాట. అమ్మవారికి అయితే ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అనమాట. ఇదిను అలాగే బాణమన్నం. వేరే చోట పొంగల్ అని చెప్తారు, మేమైతే బాణమన్నం అని చెప్తామన్నమాట. ఆడ ఆ పక్క ఈ పక్క పోసుకుంటున్నారు. వేడి నీళ్ళు పెద్ద దవరా కాంటారు దాడా. డాడీ చెప్తాడు. డాడీ వాళ్ళ డాడీకి వేడి నీళ్ళు పెడతారు. నెయ్యి అనేది మెయిన్ మ్యానిటరీ అన్నమాట. దానివల్లే టేస్ట్ అంతా బాగా వస్తుంది. ఇంకా దాని షేప్ నీట్గా రావడానికి కూడా నెయ్యి అనేది కొంచెం బాగా యూజ్ అవుతుందన్నమాట. కరెక్ట్గా 5 ముక్కలు వేస్తాడు. అంతవరకు లేదు. రాత్రి వస్తా లేసింటే వాడు పాలబుడి నోట్లో పెట్టి పడుకోబెట్టింది వల్ల. చేయడం అయితే ఇంకా పూర్తయిందన్నమాట. సో షేప్స్ అయితే ఇలా వస్తాయన్నమాట. తర్వాత మేము ఇలా అయితే ఒత్తులు పెడతామన్నమాట. ఇక మా అక్క అయితే పూజ గది అంతా మంచిగా పూలతో అలంకరించిందనమాట. తనైతే మొత్తం అంతా నీట్గా సెట్ చేసి ఇస్తుంది అన్నమాట. ఇంకా మా వదిన అయితే జ్యోతికి మేము ఇలా తమలపాకు ఇలా పూలతో డెకరేట్ చేసి పెడతామన్నమాట జ్యోతికి. వాటి కోసం తను రెడీ చేస్తుందన్నమాట. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని. కొంచెం అందులో నెయ్యి ఇలా లోపల
లీటర్ తీసుకురా. ఇలా అయితే తమలపాకులు 5 ఆకులతో వాడని పరకపూస పుల్లలతో అలా జ్యోతిని అయితే రెడీ చేసి పెడతామన్నమాట ఇలా బేషన్లో. అలాగే మేము జ్యోతికి ఇట్లా పసుపు కొమ్ముతో పసుపు దారం అనేది కడతామన్నమాట. స్నానం చేసుకొని ఇంకా అమ్మ అయితే బాణమన్నం రెడీ చేస్తుంది అనమాట, ప్రసాదము. బియ్యం బాగా ఉడికిన తర్వాత అందులోకి బెల్లం వేసి కాస్త నెయ్యి వేసి బాగా దాన్ని మిక్స్ అయ్యేలాగా కట్టితో బాగా మిక్స్ చేస్తుంది అనమాట. బాణమన్నం అయితే అమ్మ చేసేదైతే నాకైతే చాలా ఇష్టం అనమాట. చాలా మంచిగా చిన్న దాంట్లో పెడతాం కదా, మంచి ఫ్లేవర్ అనమాట. చాలా బాగుంటుంది అమ్మ చేసేది. దీంతో ఇలా ఎప్పుడైనా ఫెస్ట్ వచ్చినప్పుడే అమ్మతో చేయించుకొని తింటామన్నమాట. సరిపోతుంది అమ్మ ప్లేస్. కొంచెం పంచదార వేస్తావా అమ్మా? కొంచెం పంచదార వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా యాడ్ చేస్తుంది అన్నమాట, ఒక 3 to 4 స్పూన్స్. బాగుంటుంది టేస్ట్. ఇక బాణమన్నం రెడీ అయిన తర్వాత అమ్మవారికి నిమ్మకాయ మాల, బంతి పూల మాల, అలాగే బాణమన్నం అనేది అమ్మవారి కోసం చీర అనేది ఒక గంపలో పెడతాము. ఇంకోవైపు బేషన్లో జ్యోతిని పెడతామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.